ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజీ నుంచి 6,54,000 క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నేడు ఉదయం నుంచి స్వల్పంగా వరద తగ్గినట్టు తెలుస్తోంది. రాత్రి కల్లా రెండో ప్రమాద హెచ్చరికను ఎత్తివేసేలా తెలుస్తోంది. వరద ఉధృతి నేపథ్యంలో దుర్గగుడి వద్ద అన్ని స్నాన ఘాట్లను మూసివేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బ్యారేజీ వద్ద వరద ప్రవాహంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ప్రస్తుతం 6,54,820 క్యూసెక్ల వరద నీటిని బ్యారేజీ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. వచ్చినటువంటి నీటిని వచ్చినట్లుగా కూడా అటు దిగువకు విడుదల చేస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి ప్రస్తుతం ఇప్పటి వరకు కేవలం స్వల్పంగా అంటే 14,000 క్యూసెక్ల మాత్రమే తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న నేపథ్యంలో వరద ఉధృతి ఏ విధంగా ఉందనేది చూడొచ్చు. దాదాపు 69 గేట్లను పూర్తిగా ఎత్తి 6,54,820 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీ నుంచి మనం చూస్తున్నటువంటి బ్యారేజీ నుంచి 6,39,737 క్యూసెక్ల నీటిని బ్యారేజీ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. ఆ వరద ఫ్లోటింగ్ కూడా చూడొచ్చు. కృష్ణమ్మ పరవళ్ళు ఏ విధంగా ఉందనేది ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. మరొక వైపు ఏదైతే ఈస్ట్ కెనాల్కు సంబంధించి 8,127 క్యూసెక్ల నీటిని మళ్లించారు. దాంతోపాటు వెస్ట్ కెనాల్కు 7,026 మొత్తం అంతా టోటల్గా కాలువలకు 15,153 క్యూసెక్ల నీటిని మళ్లించడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే వరద ప్రవాహానికి సంబంధించి ఉదయం 9 గంటల నుంచి ప్రస్తుతం ఇప్పటి వరకు కేవలం 14,000 క్యూసెక్ల మాత్రమే వరద ప్రవాహం తగ్గింది. సాయంత్రానికి కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు వరద ఫ్లోటింగ్ ఏ విధంగా ఉన్నది. మరొక వైపు ఏదైతే రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న నేపథ్యంలో అటు ఎగువ దిగువ ప్రాంత ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది. కొంతమందిని పునరావాస కేంద్రాలు కూడా తరలించినటువంటి పరిస్థితి. ఏదైతే ఎగువ ప్రాంతం ఇబ్రహీంపట్నం వద్ద కొంత ఇళ్లలోకి వచ్చినట్లుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికీ వారిని పునరావాస కేంద్రాలు కూడా తరలించినట్లు కూడా సమాచారం అందుతుంది. మరోవైపు దిగువ ఏదైతే ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువ ఉన్నటువంటి తోట్లవల్లూరు వరకు కూడా ఏదైతే కొంత ముంపు ప్రాంతాలు ఉన్నాయి వాటిని కూడా అక్కడ కూడా కొంతమందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు కూడా తెలుస్తుంది. అధికారులు కూడా అటు జిల్లా కలెక్టర్ లక్ష్మీసా ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఏమాత్రం ఘాట్ల పైకి వరద వచ్చిన సమయంలో ఎప్పటికప్పుడు మొత్తం అధికారులు అంచనా వేసి అందుకు తగ్గట్టుగా కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోవైపు లంక గ్రామాల ప్రజలు కూడా ఏదైతే వరద ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి వరద ఫ్లోటింగ్ ఉన్న సమయంలో లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో అటువైపు ఇటువైపు దాటకుండా కూడా ఎవరు నదిలోకి వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. మరోవైపు నదిలోకి స్నానానికి కూడా ఎవరు దిగొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పటికీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్తో పాటు గజేతగాలను ఘాట్లలో అందుబాటులో ఉంచారు. ఎందుకంటే దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో అమ్మవారి దర్శనార్థం వస్తున్న క్రమంలో కూడా ఎవరు నదిలోకి స్నానాలు ఆచరించకుండా కూడా పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. సీతమ్మవారి పాదాల నుంచి అటు రైల్వే బ్రిడ్జి వరకు కూడా మొత్తం మెస్ ఏర్పాటు చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరిని కూడా నదిలోకి అనుమతించడం లేదు. కేవలం జల్లు స్నానాలకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనార్థం వచ్చిన వారు పెద్ద ఎత్తున భవానీలు కూడా వస్తుంటారు కాబట్టి వచ్చిన వారు నదిలో స్నానం ఆచరిస్తే కొద్దిగా పుణ్యం వస్తుందంటూ కూడా భావిస్తూ ఉంటారు. ప్రస్తుతం వాటికి సంబంధించి ఎందుకంటే వరద ఫ్లోటింగ్ ఉన్న నేపథ్యంలో నదిలోకి కూడా ఎవరిని దిగనివ్వడం లేదు. అటు పున్నమి ఘాటు దుర్గా ఘాట్తో పాటు ఏదైతే సీతమ్మవారి పాదాలు పద్మావతి ఘాటు మొత్తం కూడా పోలీసులు వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఎవరిని కూడా ఘాట్లలోకి అనుమతించడం లేదు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. భవానీలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వారు అమ్మవారికి ఇరుముడి సమర్పించే సమయంలో కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఇరుముడి శిరస్సుపై ధరించి అమ్మవారి దర్శనానికి వెళ్ళిన తర్వాత అమ్మవారికి చూపించిన తర్వాత నేరుగా మళ్ళా వచ్చి వాళ్ళు ఇక్కడ ఏదైతే వాళ్ళ బట్టలు ఉన్నాయో ఇరుముడికి సంబంధించి దీక్షాధారణకు సంబంధించి మాల ఇవన్నీ కూడా నదిలో వేయడం ఆనవాయితీగా వస్తుంది. వీటికి సంబంధించి ప్రస్తుతం అటువంటి నేపథ్యంలో కూడా పోలీసులు దగ్గరుండి మరీ పర్యవేక్షణ చేస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. డ్రోన్ ద్వారా కూడా పర్యవేక్షణ చేస్తున్నటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. నది పరివాహక ప్రాంత ప్రజలను కూడా ఇప్పటికే అప్రమత్తం జరిగింది. ప్రతి ఒక్కరికి ఒకటే అప్పీల్ చేస్తున్నారు. ఏ చిన్నపాటి సమస్య వచ్చినా కూడా వెంటనే దగ్గరలోని అధికారులకు సమాచారం
అందించాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తుంది. ఎందుకంటే రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. 6,54,820 క్యూసెక్ల వరద నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో కూడా ఎవరు కూడా నదిలోకి దిగవద్దంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యం. మరొక వైపు అటు అధికారులు కూడా చెప్తుంది, ఏ చిన్న సమస్య వచ్చినా కూడా దగ్గరలోని అధికారులకు సమాచారం ఇవ్వండి, ఘాట్లపైకి వాటర్ వస్తే కనుక ఖచ్చితంగా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లేలాగా తగు ముందస్తు చర్యల్లో భాగంగా ముందస్తు ఏర్పాట్లు అప్రమత్తం కావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే సాయంత్రానికి కొంత వరద తగ్గుముఖం పట్టే అవకాశం కనబడుతున్నట్టు కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఇవాళ రాత్రికి కానీ రేపు ఉదయం కానీ రెండవ ప్రమాద హెచ్చరికను తీసివేసే అవకాశం కనిపిస్తుంది. మొదట ప్రమాద హెచ్చరిక కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం 6,54,820 క్యూసెక్ల వరద నీటి ఫ్లోటింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతం సాయితో నరసింహ, బిగ్ టీవీ, ప్రకాశం బ్యారేజ్.